ఏ పండుగైనా ఒక్కనాడు 2 రోజులు లేదంటే 3 రోజులు, కానీ వినాయక చవితి 11 రోజులు. దేవుని పెట్టిన నాటికెళ్ళి తీసేదాకా దినాం సంబరమే అనిపిస్తదబ్బా. ఈ తాపకు చూస్తే ఏ గల్లీల చూడు గణపతులే. పెద్ద పెద్ద మండపాలేసి తీరు విగ్రహాలు పెట్టిండ్రు. డెకరేషన్లు అయితే సూపర్. ఎవలెట్లా నిలబెట్టిండ్రో దినాం చెప్పుకుందాం గాని ఇప్పుడైతే బడా గణేష్ కాడికి పోదాం పార్రి. చలో ఖైరతాబాద్. ఫస్ట్ నాడే ఖైరతాబాద్ బడా గణేష్ చూడాలని మస్తు మంది వచ్చిండ్రు భక్తులు. ఈ తాపకు సప్తముఖ మహాశక్తి గణపతి. ఈ జాగల విగ్రహం పెట్టి 70 ఏండ్లైనందుకు 70 అడుగుల దేవుని తయారు చేసిండ్రు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, లక్ష్మి, సరస్వతి, పార్వతి అమ్మవార్లతోటి కలిపి 7 అంటే సప్తముఖాలు 14 చేతులు. ఇటు శ్రీనివాసుని కళ్యాణం, అటు శివపార్వతుల కళ్యాణం, ఇటు బందుకు బాలరాముడు, వెనకాల దశావతారాలు, సూర్యచంద్రులు. సీఎం రేవంత్ రెడ్డి సారు మన్మన్ ఎంట పెట్టుకొని లడ్డూలు, పండ్లు, పలహారాలు తెచ్చిండు దేవుని కోసం. తొలి పూజలు చేసినాక దీవెనార్తి పెట్టిండ్రు అయ్యవార్లు. దేవుని దయతోటే వరదలకెళ్లి జప్పున బయటపడ్డం అనుకొచ్చిండు సారు. దేశంలోనే ఖైరతాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడ్డది. హైదరాబాద్ లో ఉన్న అన్ని గణేష్ మండపాలకు ఫ్రీ కరెంట్ సప్లై చేస్తామని మాటిచ్చిండు. ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా పొద్దుంజాంలా గవర్నర్ విష్ణుదేవ్ సార్ వచ్చి గణనాథుని కొలుసుకున్నాడు. भगवान गणेश का आशीर्वाद सबके ऊपर रहे, सब अच्छा रहे. आशा करेंगे अगले साल भी और बड़े से और सुंदर होके हम पूजा कर पाएंगे. ये जो भगवान का मूर्ति है ये భారతవర్ష में सबसे ऊंचा मूर्ति है. 11 రోజులు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటది కాబట్టి ప్రత్యక్షంగా దేవుడే ఇక్కడ వచ్చి అందరికి ఆశీర్వాదం ఇస్తాడన్నటువంటి. తాపేశ్వరం నుంచి 36 కేజీల లడ్డు తెచ్చిండ్రు. మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు, భక్తులు మస్తు మంది వచ్చిండ్రు దేవుణ్ణి చూస్తానికి. హగో ఖైరతాబాద్ గణేష్ తో నేను అనుకుంటా సెల్ఫీలు ఎట్లా గుంజుతున్నారో. ఎవ్వల చేతుల చూడు ఫోను నిండా ఛార్జింగ్ పెట్టుకొని వచ్చిండ్రు. టిక్క ఫోటోలు దింపుడు, దన్న వీడియోలు తీసుడు. దేవునికి ఫస్ట్ మేము పద్మశాలీలం కాబట్టి జంజం వేసి గరకమాల వేసినాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. 70 years కి సిగ్నిఫికెంట్ గా 70 feet గణేష్ విత్ 7 ఫేసెస్ పెట్టడం చాలా మంచిగా అనిపిస్తుంది. అమీర్పేట నుంచి వచ్చాము. చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. పెద్ద గణపతిని చూడాలని మాత్రం అప్పుడే ఉరికి రాకుర్రి. ఇంకో 10 రోజులు ఉంటాడు. తీర్వాటం అయినాడే నిమ్మలంగొచ్చి దర్శనం చేసుకోర్రి.